ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది రామకృష్ణ. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎంపిక విషయంలో గ్రామ సభలలో కులం, మతం, పార్టీ చూడకుండా పేదవాళ్లని ఆ సభలోనే ఎన్నుకొని మొదటి విడతలో వారికి ఇవ్వడం జరుగుతుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. అర్హులైన వాళ్లకి తెల్ల కార్డు కూడా ఇవ్వడానికి కాబినెట్లో తీర్మానించుకున్నామని మంత్రి తెలిపారు. అదే విధంగా 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడానికి కాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని లాంచింగ్ చేసుకున్నాం. దాన్ని ఈరోజు కేబినెట్ లో ఏదైతే జీవో రూపంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు మొదటి విడతగా ఇళ్ల స్థలము ఉన్నవారికి, బీదలో బహు బీదగా వారు ఎవరైతే ఉంటారో గ్రామాల వారీగా గ్రామ సభలో ఏర్పాటు చేసుకొని ఈ సభ ద్వారా బహు బీదవాళ్లు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వారు కాంగ్రెస్ వారా, కమ్యూనిస్టు వారా, పింక్ షర్ట్ వారా, ఇతరత్ర అని చూడకుండా ఎవరైతే పేదవారుంటారో పైరవీలకి తావు లేకుండా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కేబినెట్ లో ఆమోదించుకున్నాం. 22,500 కోట్లు దీన్ని కేబినెట్ లో అప్రూవ్ చేసుకోవటం జరిగింది. అంతేకాదు, ఏదైతే పేదవారు ఎప్పుడు ప్రభుత్వం తెల్ల కార్డులు ఇస్తుందో అని వేలాది మంది అర్హులైన బహు పేదవారు తెల్ల కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారు తెల్ల కార్డులు ఇచ్చే అంశాన్ని కూడా కేబినెట్ లో ఆమోదించుకున్నాం. తెల్ల కార్డులు అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన పేదవాళ్లకి ఈ ప్రభుత్వం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు, మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు ఆనాడు శ్రీధరబాబు గారి ఆధ్వర్యంలో మేనిఫెస్టోని రిలీజ్ చేసుకున్నాం. దాంట్లో కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఏదైతే ఓబీసీలు గాని, ఎస్సీలు గాని, బీసీలు గాని, ఎస్టీలు గాని ఈ సామాజిక వర్గానికి అందరికీ వివరంగా మా మిత్రులు చెప్తారు. 16 కార్పొరేషన్లని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా కేబినెట్ ఆమోదించుకోవటం జరిగింది. 4వ అంశం, ఏదైతే గతంలో నా ఆడబిడ్డల్ని, ఆ మహిళా సోదరీమల్ని లక్షాధికారులు చేయాలి అనే కాన్సెప్ట్ ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉంది. ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో నా ఆడబిడ్డల్ని కోటేశ్వర్లు చేయాలన్నది ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.